వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కవితతో కలిసి వచ్చేదెవరు? తెలంగాణ శాసన మండలి వేదికగా కన్నీళ్లు పెట్టుకున్న కవితకు ఓట్లు రాలతాయా? ఆడబిడ్డ కంటతడి అనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 ఏళ్లు ఉండటంతో కొత్త పార్టీకి స్పేస్ దొరుకుతుందా? ఇప్పటిదాకా కేసీఆర్ కూతురిగా పరిచయమైన ఆమె ఇకపైన సొంత పార్టీ పెట్టుకుంటే ప్రజల ఆదరణ లభిస్తుందా? ఏ సెక్షన్ ప్రజలు ఆమెను ఆదరిస్తారు? ఆమె కొత్త పార్టీతో ఏ పార్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? ఇవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చలు. ఇతర పార్టీల నుంచి చేరే నేతలెవరు? ఆమె వెంట నడిచేది ఏ సెక్షన్ ప్రజలు? ఇలాంటి ప్రశ్నలపై ఆమె అభిమానులు సైలెంట్ గా ఉన్నారు. వాచ్ ది న్యూస్ అడ్డా బిగ్ స్టోరీ. కౌన్సిల్ వేదికగా కంటతడితో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి తెగదింపులు చేసుకున్నాక ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా, సభ నుంచి ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నా, భవిష్యత్తులో శక్తిగా వస్తా అంటూ శపథం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని తప్పులను తూర్పారబట్టారు. ఉద్యమకారులు మొదలు అంగన్వాడీ టీచర్ల దాకా అందరికీ కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. అమరవీరుల జ్యోతి నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ల నిర్మాణం వరకు అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి చిట్టాన్ని విప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల ప్రస్తావన తెచ్చి హరీష్ రావు, కేటీఆర్లపై తీవ్ర విమర్శలే చేశారు. ఇలాంటి కామెంట్ల నేపథ్యంలో ఎన్నికల యుద్ధంలో ఆమె ఏ శపథం ఏ మేరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికర చర్చ. జనం బాటే తన బాట అని తేల్చి చెప్పిన కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏ సెక్షన్ ప్రజలను లక్ష్యంగా పెట్టుకుంటారు అనేది కీలకంగా మారింది. తాజా రాజకీయ పరిస్థితుల్లో కవిత వెనుక నడిచేదెవరు? ఇతర పార్టీల నుంచి ఆమె పార్టీలోకి వెళ్లేదెవరు? తెలంగాణ జనం హక్కున చేర్చుకుంటారా? ఆడబిడ్డ పశ్చాత్తాపాన్ని ప్రజలు మన్నిస్తారా? అంగన్వాడీ, సింగరేణి కార్మికుల ప్రస్తావనతో ఆ కుటుంబాలు దగ్గరవుతాయా? తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఆదరిస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగినందుకు క్షమాపణ చెప్పిన కవితను విశ్వసిస్తారా? అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె రాజకీయ శక్తిగా ఎదుగుతారా? వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆమెకు పట్టం కట్టే ప్రజలెవరు? ఏ సెక్షన్ను ఆమె నమ్ముకుంది? ఇవి ఇప్పుడు బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్న మాటలు. దాదాపు 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో పనిచేసిన ఆమె ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకోవాలనే పరిస్థితుల్లో 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. అప్పట్లో ఆ పార్టీలో ఉండి కూడా అవినీతిని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నివారించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తెలంగాణ జాగృతి తరపున జనం బాట పేరుతో జిల్లాల పర్యటనల్లో ఉద్యమకారులు మొదలు స్టూడెంట్ల దాకా అన్ని సెక్షన్ల ప్రజలను కలిసొస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలతో భేటీ అవుతున్నారు. ఆదివాసీ గోండు గూడేలకు వెళ్తున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం వేణుగోపాల్ లాంటి మేధావులను కలుస్తున్నారు. కేసీఆర్ ఒక్కడ వల్లే తెలంగాణ రాలేదని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కొట్లాడితేనే వచ్చిందని అన్నారు. 1200 మందికి పైగా అమరులైతే 500 మందికి కూడా సాయం అందలేదన్నారు. ఒక్కో అమరుల కుటుంబానికి 10 లక్షలు సాయం చేయాలని చెప్పినా కేసీఆర్ వినలేదని మండిపడ్డారు. ఇలాంటివన్నీ ప్రస్తావించి సారీ చెప్పారు. ఈ సారీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో కాలమే సమాధానం చెప్తుంది. కేసీఆర్ హయాంలో గులాబీ నేతలు బంగారు తెలంగాణ నినాదాన్ని అందుకున్నారు. కానీ కవిత మాత్రం ఇప్పుడు సామాజిక తెలంగాణ స్లోగన్ ఇస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన ఘటనను గుర్తు చేసి క్షమాపణలు చెప్పారు. ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని, సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన 14 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు రాలేదన్నారు. ఆ నిధులతో బాగుపడ్డది కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లేనని ఆరోపించారు. ఈ క్షమాపణలతో తెలంగాణ ప్రజలు మన్నిస్తారా? ఉద్యమకారులు దగ్గరవుతారా? మేధావులు కలిసొస్తారా? సింగరేణి కార్మికులు, కర్షకులు అండగా నిలుస్తారా? సహపంక్తి భోజనాలతో విద్యార్థులు, ఫస్ట్ టైం ఓటర్లు, యువత, ఆదివాసీ బిడ్డలు ఆదరిస్తారా? ఇలాంటివన్నీ చర్చను రేకెత్తిస్తున్నాయి.